నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనం ప్రస్తుతం గాంధీ భవన్లో అయితే ఉన్నాము. మనతోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు మనతోని ఆత్ర సుగ్న గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ నమస్తే. కాంగ్రెస్ పాలన పైన అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఈరోజు కేటీఆర్ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తూ ఉన్నారు వీటిని? అది తప్పు. గతంలో కనీసం బీఆర్ఎస్ బీజేపీలో మహిళలను గౌరవించడం కూడా తెలియదు వాళ్ళకి. కనీసం మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. మా దగ్గర మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మహిళలను గౌరవించి ఒక ఆదివాసీ బిడ్డ సీతక్కకు మంత్రి పదవి ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అసలు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు, వివో గ్రూపులను స్ట్రెంథన్ చేస్తూ క్యాంటీన్లు ఏర్పాటు చేసేస్తూ మరి గ్రామాన క్యాంటీన్లు ఏర్పాటు చేయించిండ్రు. ఈరోజు ఉపాధి కల్పించిండ్రు. మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు లక్ష్యం, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల యొక్క లక్ష్యం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోటేశ్వరులు కావాలి, ఎవరు కూడా కూడు గూడు నీడ కొరకు తన్లాట పడద్దు అనేసి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంటు. మేము ఈక్వాలిటీ మా దగ్గర మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలను గౌరవించే పార్టీ, మహిళలకు అభివృద్ధి చేయాలి. దేంట్లో రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా మహిళలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. గౌరవనీయులు మా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు చాలా ప్రాధాన్యత మహిళలకి ప్రతి దాంట్లో 50% భాగస్వాములై ఉండాలి అనేసి మేము కోరుకున్నటువంటి గవర్నమెంటు పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంటే. వాళ్ళు అబద్ధాలు ఆడుతూ అబండాలు వేసినంత మాత్రాన ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలు చైతన్యవంతులు అందరూ కూడా. అందుకే పూర్తి స్థాయిలో మహిళలను గౌరవించేది, మహిళలను ఉపాధి కోరుకునేది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా కల్పించిందా? అవమానాలకు గురయ్యారు. బీఆర్ఎస్ బీజేపీలో ఉన్నప్పుడు అవమానాలకు గురైనారు చాలామంది. అవమానాలకు గురైనటువంటి ఇప్పుడు కవిత గారు చెప్తున్నారు కదా అండి, ఏ విధంగా మాట్లాడుతున్నారో కవిత గారు మనం రోజు వింటున్నాం వార్తలలో. ఆమెకు దిక్కు లేక బయటకు వచ్చేసింది కవిత గారు. కనీసం వాళ్ళ పార్టీలో ఎలాంటి ఆమెకు సముచిత స్థానం కానీ లేకపోతే ఆమె గౌరవం లేకనే కదా ఈరోజు బయటకు వచ్చింది. అట్లా బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కూడా కానీ రెండు పార్టీలలో కూడా గౌరవం అస్సలు మహిళలకు దక్కదక్కడ. కానీ మా కాంగ్రెస్ పార్టీలో, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అన్ని చోట్ల నాకు ఇప్పుడు అది డీసీసీ ఇచ్చారండి. నేను ఒక ఆదివాసీ బిడ్డను కదా, మరి నాకు మొన్ననే వచ్చి నాకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు గుర్తించాలా? వాళ్ళ బీఆర్ఎస్లో బీజేపీలో ఎవరైనా డీసీసీలు ఉన్నారేమో ఒకసారి చూడండి. మేము ఐదుగురము డీసీసీలం, మేము మహిళలం. మా దాంట్లో ప్రతి ఒక్క చోట గుర్తించడం జరిగింది మహిళలను. మహిళా కాంగ్రెస్లో స్టేటు ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్క చోట వాళ్ళ కళ్ళు కనబడతలేవా? కళ్ళు మూసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నాలుకే ఎటంటే అటే తిరుగుతుంది కదా, ఎట్లా అంటే అట్లా మాట్లాడచ్చు కదా అనేసి మాట్లాడినంత మాత్రాన ప్రజలు వీళ్ళ మాటలను నమ్మి ఏదో మాట్లాడతారని అనుకుంటున్నారు. కానీ అది తప్పు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి ప్రభుత్వం. కాబట్టి వీళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ అవి ప్రజలందరూ ఇట్లా విని ఇట్లా వదిలేస్తారు. ఇంకొక విషయం అంటే డ్రగ్స్కి సంబంధించిన అంశం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. డ్రగ్స్ను నిర్మూలించడానికి, అరికట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వము అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అదే కేసులు దొరకడం, పాజిటివ్ రావడము ఎట్లా చూస్తూ ఉన్నారు? ఒక మహిళా లీడర్గా, ఒక ఆదివాసి బిడ్డగా ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. గత ప్రభుత్వంలో డ్రగ్స్కు బానిసై ఆ ప్రభుత్వమే డ్రగ్స్కి బానిస చేసింది. కేటీఆర్ కూడా అదే కోవకు చెందినటువంటి వాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు మనం మొన్ననే చూసాం కదా దొరకబట్టిండ్రు. కాబట్టి ఆనాడు డ్రగ్స్ను ప్రోత్సహించి ఈరోజు వదిలేశారు. ఇట్లా అలవాటైన ఆ పిల్లలు ఏం చేస్తారు? ఆగమైపోయి ఈరోజు అత్యాచారాలకు కానీ ఆత్మహత్యలకు కానీ ప్రతి ఒక్కదానికి దాడికి గురైపోయి అలా డ్రగ్స్ సేవించి డ్రైవింగ్ చేస్తే కానీ యాక్సిడెంట్లో చనిపోవడాలు కానీ ఇలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు తెలుసుకొని ఈ డ్రగ్స్ని నిర్మూలించాలి. మనం పిల్లలు ఎక్కడైతే గుంపులుగా ఉండి ఎక్కడైతే ఏమైనా సేవించడం కానీ ఏమైనా చేస్తే వెంటనే వాళ్ళను చూసి అరెస్ట్ చేయడం కానీ లేకపోతే మందలించడం కానీ అలాంటివి చేయాలనేసి చాలా ట్రై చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటివి తీసుకొచ్చి మరి ఆ డ్రగ్స్ నిర్మూలన కొరకు చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. నైటు పెట్రోలింగ్ ఎక్కడెక్కడైతే ఉంటే అక్కడెక్కడ మరి డ్రగ్స్
ఎక్కడన్నా సేవిస్తున్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా రూమ్లో ఇలా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంక కొంచెం తగ్గింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డ్రగ్స్ సేవించి ఎంతమంది అత్యాచారాలకు పాల్పడ్డారు, ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఎంతమంది యాక్సిడెంట్లు అయినారంటే వాళ్ళ గవర్నమెంట్లో కోకోళ్ళ లెక్కలు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంక కొంచెం తగ్గింది. అయినా మేము చాలా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తప్పకుండా పూర్తి స్థాయిలో డ్రగ్స్ నివారణ జరగాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. తప్పకుండా అది ఏ విధంగా అయితే నిర్మూలన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా ఆలోచించి నిర్మూలన చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా అది జరుగుతుందని ఆశిస్తున్నాను.